నగదు రైతులకు ఇప్పిస్తున్నాం. ఇదే కాదు, మా అక్కలందరూ ఇడుండ్రు. అక్క సన్నబియ్యం వస్తున్నాయా? అక్క సన్నబియ్యం వండినరా? తింటున్నారు కదా, అందరు మంచిగా ఉంది కదా. గతంలో దొడ్డు బియ్యం ఎప్పుడైనా వండుకొని పిల్లలకు పెట్టిరాక? గట్టిగా చెప్పాలి. మరి ఇవాళ అందుకే మా ఆడబిడ్డలు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఎవరినో మిల్లర్లకు దళారులకు అమ్ముకునే అవసరం లేకుండా సరాసరి రేషన్ షాపుల్లో నుంచి తెచ్చిన సన్న బియ్యం మనము మన పిల్లలకు వండి పెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా నేను ఏ భోజనం చేస్తున్నానో, లేకపోతే మా వేదిక మీద ఉన్న అధికారులు మా మంత్రులు ఏ బియ్యం అయితే వండుకొని తింటున్నారో, ఇవాళ మా అక్కలకు మా ఆడబిడ్డలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చి ఈరోజు ఆత్మ గౌరవంతో ఒక మంచి భోజనం తన పిల్లలకు పెట్టే విధంగా ఒక మంచి పౌష్టికాహారం ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ మనం ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డలకు మేలు జరగాలి, ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో బ్రతకాలి అని ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. 5 ఏళ్ళు అయితే మంత్రివర్గంలోనే మంత్రులు లేకుండా పోయారు. అందుకే ఈరోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని ఇవాళ మీటింగ్లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు. వాళ్ళంతా బయట నిలబడ్డారు. సో ఆ పక్కకు చూడు, వాళ్ళంతా నిలబడ్డారు, మా అక్కలంతా కూర్చున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము, ఆలోచన. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నా, ఇండ్ల పట్టాలు ఇచ్చిన, గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చిన, అడవుల్లో ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన, ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చింది. ఆడబిడ్డలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవాళ మా శ్రీలత గారు, మా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ అయినారంటే